సంగారెడ్డి చౌరస్తాలో గత 10 సంవత్సరాల క్రితం నేషనల్ హైవే విస్తరణలో భాగంగా తొలగించిన భూలక్ష్మమ్మ గుడిని తిరిగి రోడ్డు పక్కనే గతంలో ఉన్న చోట భవిష్యత్తులో మళ్ళీ ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి అన్నారు. అలాగే హైవే రోడ్డు విస్తరణలో పాన్ డబ్బాలు, టిఫిన్ బండ్లు పెట్టుకునే వారికి, స్థలాలు కోల్పోయిన వారికి రోడ్డు పనులు పూర్తి కాగానే తిరిగి డబ్బాలు, దుకాణాలు ఏర్పాటు చేయిస్తా అన్నారు జగ్గారెడ్డి. అయితే వీరందరూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ తోపాజీ అనంతకిషన్ మరియు సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్ను, వైస్ చైర్మన్ షఫీ హఫీజ్ మరియు సంగారెడ్డి పార్టీ పట్టణ అధ్యక్షులు జార్జ్ వద్దకు వెళ్ళి మీరు మీ బండ్ల డబ్బాల వివరాలు ఇవ్వాలని సూచించిన జగ్గారెడ్డి. దయచేసి ఇప్పుడు ఆ వైండింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంతమంది అయితే ఆడ పనులు చేసుకొని బతుకుతున్నారో వాళ్ళ అంతమందిని ఆ లిస్ట్ చేస్తే ఆ పనులన్నీ రోడ్డు పనులు అయిపోయినాక ఆ ఉన్న చిన్న చిన్న జాగాలను మనం చూస్తుంటాం. అర్థమైపోయింది. అది అయిపోయిన తర్వాత అక్కడ భూలక్ష్మ గుడి తీసి మన శివాలయంలో పెట్టాం కదా, మళ్ళీ భూలక్ష్మ గుడి ఆడ పెట్టించేద్దాం. అర్థమైంది. భూలక్ష్మ గుడి తీసి అప్పుడు రోడ్ వైండింగ్ కోసం తీసినాం కదా, మళ్ళా భూలక్ష్మ ఆ జాగని బట్టి మళ్ళీ సేమ్ చిన్నదే ఉండే గుడి, కసుంటి చిన్న గుడి, మళ్ళా ఆడ ఈ జాగలు అయితే తీసి మనము సంగమేశ్వర గుడిలో పెట్టినాము, అదే జాగాలో భూలక్ష్మ గుడి పెట్టి తప్ప రోడ్ వైండింగ్ అంతా అయిపోయినాక ఆ చౌరస్తులో ఎన్ని అన్నది పాన్ డబ్బాలు కానీ, పండ్ల దుకాణాలు కానీ, ఇంకా పండ్ల దుకాణాలు కానీ ఏమేమైతే పోయినాయో లిస్టు తాగితే వెల్డింగ్ షాపులు కానీ ఇంకా ఏమైనా సరే ఏది పోయినా సరే వాళ్ళ లిస్టు తయారు చేసుకోండి. ఇప్పుడే చేసి పెట్టుకొని అయిపోయిన తర్వాత భూలక్ష్మమ్మ గుడి ప్లస్ ఆడ డబ్బలు, పాన్ డబ్బాలు, ఫ్రూట్ డబ్బాలు, బండ్లు ఎన్ని అయితే పోయి వాళ్ళు కూర్చోబెడతాం. ఆ ఉన్న జాగ్రత్త సెట్ చేద్దాం. సరేనా? తయారు గత 10 సంవత్సరాల క్రితము చౌరస్తా రోడ్డు వెడల్పుకు సంబంధించి 2005-06 సంవత్సరంలో అప్పుడు నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను సంగారెడ్డి చౌరస్తా నుండి పడంచెరు, గంగారం, చందాపూర్, గంగారం వరకు రోడ్డు వెడల్పు ఇవ్వడం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సంగారెడ్డి, పడంచెరు అంతా కూడా నేనే ఈ పెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 1000 కోట్ల మంజూరు ఇవ్వడం జరిగింది 4 లైన్ కోసము. అప్పుడు పనులన్నీ కూడా ప్రారంభమైన దాంట్లో సంగారెడ్డి చౌరస్తాలో మరి భూలక్ష్మ గుడి మధ్యలో ఉండే తప్పని పరిస్థితిలో మరి అక్కడ అమ్మవారి గుడిని తీసి సంగమేశ్వర గుడిలో పెట్టాల్సి వచ్చింది. కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి తీసిన ఆ చిన్న గుడి అమ్మవారిది ఇంకా సంగమేశ్వర గుడి దగ్గరనే అక్కడ పెట్టడం జరిగింది విగ్రహాలు కూడా అమ్మవారి భూలక్ష్మ. కాబట్టి ఇప్పుడు ఆ 2005లో 2006లో ఏదైతే చౌరస్తాకు తీయడం జరిగిందో మళ్ళీ ఆ భూలక్ష్మ విగ్రహాలు అవి చిన్న గుడిని అక్కడ చౌరస్తాలో ఏర్పాటు చేయించాలని ఒక ఆలోచన అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఆ టైం వచ్చింది. అయితే ఇప్పుడు కూడా మళ్ళా ఇంకా రోడ్డు వెడల్పు అవుతుంది. అక్కడ ఈ మధ్య కాలంలో చెరుకు బండ్లు కానీ, లేకపోతే పాన్ డబ్బాలు కానీ, లేకపోతే పండ్లు అమ్ముకునే బండ్లు కానీ, ఇట్లా ఎన్నైతే బండ్లు గిన్నె అవన్నీ ఏవైతే అక్కడి నుంచి తీయాల్సి వచ్చిందో రోడ్డు వెడల్పులో అవి కూడా ఆ లిస్టు కూడా ఎవరెవరైతే చౌరస్తాలో రోడ్డు వెడల్పులో బండ్లు పోతున్నాయి, పాన్ షాపులు పోయినాయి, లేకపోతే ఫ్రూట్ బండ్లు తీయాల్సి వచ్చింది పోయిందో వాళ్ళందరూ కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. తక్షణమే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ చౌరస్తా ప్రాంతంలో ఎవరైతే పోయినాయో వాళ్ళందరూ కూడా తోపాజీ అనంతకిషన్ కి, కూన సంతకు చైర్మన్ కి, వైస్ చైర్మన్ షఫీకి, అట్లనే మా టౌన్ ప్రెసిడెంట్ జార్జి కూడా ఎవరైనా వాళ్ళకు మీరు మీ పేర్లు, ఫోన్ నంబర్లు, మీ నష్టపోయిన ఫోటోలు అన్ని కూడా మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ రోడ్డు వెడల్పు పనులన్నీ అయిపోగానే ఆ భూలక్ష్మమ్మ గుడిని అట్లాగే అక్కడ డబ్బలు, పాన్ డబ్బలు, ఫ్రూట్ బండ్లు, చెరుకు బండ్లు, ఇంకే బండ్లు చిన్న చిన్న బండ్లు దుకాణాలు ఎవరైతే రోడ్డు మీద పెట్టుకుని జీవించారో వాళ్ళందరికీ మళ్ళీ అక్కడనే పనులను పూర్తయినాక అదే జాగాలో కొంత జాగాను కేటాయించి కొంత మీ అందరికి మళ్ళా జీవనోపాధి వచ్చే విధంగా తప్పకుండా చేయిస్తానన్నమాట ఒక వీడియో రిలీజ్ చేస్తాను. దీన్ని అందరూ కూడా గమనించండి.